గుర్తు తెలియని వ్యక్తులు రసాయనాలు కలిపిన రంగులు చల్లడంతో 8 మంది విద్యార్థినులు ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటన కర్ణాటకలోని గడక్ జిల్లా లక్ష్మీశ్వర్ పట్టణంలో చోటు చేసుకుంది. విద్యార్థినులు బస్టాండ్లో ఉండగా హోళీ సంబరాల్లో భాగంగా కొందరు వ్యక్తులు ద్విచక్ర వాహనాలపై అక్కడకు వచ్చారు. అనంతరం వారిపై రసాయనాలు కలిసిన రంగులు చల్లారు. దీంతో విద్యార్థినులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో తీవ్ర నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. సదరు వ్యక్తులు రంగులు చల్లి ద్విచక్ర వాహనాలపై వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ప్రత్యేక బృందాలను నియమించి వారిని పట్టుకోవడానికి చర్యలు చేపట్టారు. సీనియర్ పోలీసు అధికారి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై తీవ్ర చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. యువకులు చల్లిన రంగుల్లో ఆవు పేడ, గుడ్లు, ఫినాల్, సింథటిక్ మిశ్రమాలు ఉన్నట్లు ప్రాథమికంగా నిర్వహించిన ఫోరెన్సిక్ దర్యాప్తు తేలింది. బాధితులు తెలియకుండానే పీల్చటం, శరీరంలోకి వెళ్లటం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతానికి ఎవరి ప్రాణాలకు అపాయం లేదని వైద్యులు తెలిపారు.